హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ ఇంట్లో ఈ 4 వస్తువులు కానీ ఉంటే శ్రావణ మాసం మొదలయ్యేలోపు వాటిని తీసి బయట పడేయండి. లేదంటే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. అప్పులు కష్టాలతో మీ ఇంట్లో పైసా కూడా మిగలదు. కానీ శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వస్తువులను తీసి బయటపడేస్తే అపర కుబేరులు అవడం ఖాయం. మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉన్నా, భరించలేని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దానికి కారణం మీ ఇంట్లో ఈ 4 వస్తువులు ఉండడమే అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ వస్తువులు దరిద్ర దేవతకు సంకేతం. ఎవరైతే ఈ వస్తువులను ఇంట్లో అలాగే ఉంచుకుంటూ ఉంటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి అసలు నిలవదు. శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వస్తువులను తీసి బయటపడేస్తేనే శ్రావణ లక్ష్మి మీ ఇంటికి వస్తుంది. మీరు చేసే పూజలకు ఫలితం వస్తుంది. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ సనాతన ధర్మంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉన్నది. తెలుగు సంవత్సరంలో 12 మాసాలలో 5వ మాసంగా ఉన్న ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంతో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసంగా పేరు వచ్చింది. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. శ్రావణ మాసంలో ప్రతిరోజు చాలా ప్రత్యేకతో కూడుకున్నదే. శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కూడా ఇదే. శ్రీకృష్ణుడు పుట్టినది శ్రావణ మాసంలోనే కాగా శ్రీనివాసుని జన్మదినం కూడా ఈ మాసంలోనే. శ్రావణ నక్షత్రానికి అధిపతిగా ఉండే శివుడు ఈ మాసంలో మహావిష్ణువుని పూజిస్తాడని ధర్మశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. హనుమంతునితో పాటు విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు శ్రావణ మాసంలోనే మంగళవారం రోజున జన్మించారని పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందుకే శ్రావణ మాసంలో మంగళవారాల్లో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలతో గడుపుతారు. మహిళలు ముఖ్యంగా ఆ రోజుల్లో మంగళగౌరి వ్రతాలు నిర్వహించుకుంటూ ఉంటారు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. మహాలక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. అమ్మవారికి కుంకుమార్చనలు, ఎర్రని పువ్వులు, మల్లెపూలను సమర్పిస్తే రుణ విముక్తి కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం, సౌభాగ్యం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. శ్రావణ మాసంలోనే వచ్చే పండుగలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. ముత్తైదువులతో పాటు పెళ్లి కాని యువతలు కూడా ఈ మంగళగౌరి వ్రతం భక్తితో నిర్వహిస్తారు. పసుపు, బంగారం, వెండితో గౌరమ్మను పూజిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మకం. శ్రావణ శుద్ధ చవితి పంచమి రోజున నాగల చవితి, నాగపంచమి జరుపుతూ ఉంటారు. ఆ రోజున పుట్టలో పాలు పోస్తే సర్వదోషాలు తొలగిపోతాయి. శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తారు. అమ్మవారికి కుంకుమార్చనలతో పూజలు చేస్తారు. నవవధువులతో తొలి శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు. అష్ట ఐశ్వర్యాలు, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థిస్తారు. అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి శ్రావణ పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు. దీనినే రక్షాబంధన్, జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా పిలుస్తూ ఉంటారు. ఈరోజు సంతోషిమాత జయంతి కూడా కావటంతో అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తారు. శ్రావణ మాసం శుక్లపక్షం అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు కాబట్టి ఆ రోజున శ్రీకృష్ణాష్టమిగా నిర్వహిస్తారు. ఈ రోజున కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే 24 ఏకాదశి వ్రతాలు చేసిన పుణ్యఫలం దక్కుతుంది అని పండితులు చెప్తున్నారు. ఈ రోజున చిన్నారులతో కృష్ణుడి వేషాలు, ఆడపిల్లలు గోపిక వేషాలతో ఉట్టి సంబరాలు నిర్వహించడం ఆనవాయితీ. శ్రావణ మాసం శుక్లపక్షం అమావాస్య పొలాల అమావాస్యగా పిలుస్తారు. సంతానాన్ని కోరుకునేవారు, పిల్లలకు అకాల మృత్యుభయం తొలగిపోవాలనుకున్నవారు ఈ అమావాస్యలు నిర్వహిస్తారు. పొలాల అమావాస్యను ప్రస్తుతం అంతా పోలేరు అమావాస్యగా గ్రామ దేవతలైన పోలేరమ్మను ఆరాధించే రోజుగా నిర్వహిస్తూ ఉన్నారు. శ్రావణ మాసంలో సోమవారం రోజున శివునికి ఆవు పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె వంటి పంచామృతాలతో అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా. చంద్రుడు మనోకారకుడు, అంటే సంపూర్ణంగా మనసు మీద ప్రభావము చూపే మాసం ఈ మాసం యందు రవు సంచరించి నక్షత్రముల ప్రభావం చంద్రుని మూలముగా మన మీద ప్రభావం చూపిస్తుంది. చంద్రుడి నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు ధర్మాచలములను పండుగగా ఆచరించడం నియమమైనది. మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్థం వైపు మనసును తిప్పుకొని
మానసిక శాంతి పొందటానికి ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యాల నుండి తప్పించుకొనుటకు మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసంలో వచ్చే పండుగల్లో నియమాలు పాటించాలని నిర్దేశించారు. ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఇంట్లో నుండి కొన్ని వస్తువులను తీసి బయటపడేస్తే దరిద్రం పోయి లక్ష్మీదేవి వస్తుందని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా పాత చెప్పులు, తెగిపోయిన చెప్పులు, పనికిరాని చెప్పులు మీ ఇంట్లో ఉంటే శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు తీసి వాటిని పేదవారికి ఇచ్చేయండి లేదా ఎక్కడైనా సరే పడవేయండి. అలాగే శ్రావణ మాసం వచ్చేలోపు మీ ఇంట్లో చిల్లులు పడిన గొడుగులు, చిరిగిపోయిన చీరలు కానీ ఉంటే వాటిని ఇంటి నుండి తొలగించండి. అలాగే ఇంట్లో బూజు ఉన్న, దుమ్ము ఉన్న శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఒక్కసారి ఇంటిని శుభ్రం చేసుకోండి. అదేవిధంగా పగిలిపోయిన గాజులు కానీ, విరిగిపోయిన గాజు ముక్కలు కానీ ఏమైనా మీ ఇంట్లో ఉంటే వాటన్నింటినీ శ్రావణ మాసం వచ్చేలోపు ఇంటి నుండి తొలగించి బయటపడేయండి. విరిగిపోయిన దేవుని విగ్రహాలు, పగిలిపోయిన లేదా పాతబడిపోయిన దేవుని పటాలు ఉన్నా సరే వాటిని కూడా శ్రావణ మాసం వచ్చేలోపు ఇంట్లో నుండి తొలగించండి. అదేవిధంగా కొంతమంది ఆడవారు వంట సరుకులు ఎక్కువగా కొని తెచ్చి వంటగదిలో పెట్టుకుంటూ ఉంటారు. కానీ వాటిల్లో చాలా పదార్థాలను వాడరు. అంటే పిండి, రవ్వలు, పప్పు దినుసులు వంటివి బూజు పట్టి, పురుగులు పట్టి ఉంటాయి. ఇలాంటి పదార్థాలను చాలామంది ఆడవారు వాడరు, బయట కూడా పడేయరు, అలా వదిలేస్తూ ఉంటారు. కానీ అలా బూజు పట్టిన, పురుగు పట్టిన పదార్థాలు వంటగదిలో ఉంటే దరిద్ర దేవత ఇంటిని వదిలి వెళ్ళదు, లక్ష్మీదేవి అసలు రాదు. కనుక శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు వంటగదిలో ఉండే ఇలాంటి పనికిరాని పదార్థాలను తీసి బయటపడేయండి. వంటగదిలో పాత బ్రష్లు, బూజులు లాంటివి ఏమైనా ఉన్నా కూడా శ్రావణ మాసం లోపు వాటిని తీసి బయటపడేయాలి. ఒకసారి వంటగదిని శుభ్రంగా తుడుచుకోండి. శ్రావణ మాసంలో వంటగదిని శుభ్రంగా నీటుగా ఉంచుకోండి. ఈ విధంగా శ్రావణ మాసం మొదలయ్యేలోపు ఇంట్లో ఉన్న పగిలిన, చిరిగిన పాత వస్తువులను ఎవరైతే తీసి బయటపడేస్తారో వాళ్ళ ఇంట్లో నుండి దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి అంటే శ్రావణ లక్ష్మీదేవి ప్రవేశించి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అన్ని శుభాలే జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ మాసం వచ్చేలోపు ఇంట్లో నుండి ఈ వస్తువులను తీసి బయటపడేయండి. శ్రావణ లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించండి. 2024లో ఆగస్టు 5వ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం అంటే భక్తులకు హడావిడి మామూలుగా ఉండదు. శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టమైన రోజే అని చెప్పాలి. శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు. ప్రతి వారము పవిత్రమైంది, ప్రతి తిథి విశేషమైంది. ఈ నెలలో అనుక్షణం భగవాన్ నామ స్మరణ, భగవానుడి చింతన తప్ప మరొకటి ఉండదు. వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం, శ్రావణ మాస వ్రతం, శివ వ్రతం, దేవాంతిక వ్రతం, నరసింహ వ్రతం, ఆంజనేయ వ్రతం ఇలా వివిధ తిథి వారాల్లో నెల పొడవునా నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది. ఈ వ్రతాల ఉద్దేశం పరమార్థిక చింతన, దేవునిపై భక్తి, విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతో ఇలా వ్రతాలు ఏర్పాటు చేశారు. స్కంద పురాణంలో శ్రావణ మాస విశిష్టతను, వివిధ పురాణాలలో వ్రతాల గురించి వివరించిన పరమేశ్వరుడు ఈ శ్రావణ మాసం గురించి గొప్పది చెప్పడం లేదు. ఈ విషయాలన్నీ సత్యాలే అని పేర్కొన్నాడు. అందుకే శ్రావణ మాసం కన్నా గొప్ప నెల లేదంటాడు. శ్రావణం కోరికలను తీరుస్తూనే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. భోగ మోక్షకారిగా పేరున ఈ నెలలో నిశ్చల మనస్సుతో దైవాన్ని ఆరాధిస్తే జీవితం పావనమవుతుంది. అయితే ఈ శ్రావణ మాసంలో ఆడవారు ఇంటికి వస్తే ఏదో ఒకటి ఇచ్చి పంపించడం ఆనవాయితీ. శ్రావణ మాసంలో ఆడవారు ఇంటికి వస్తే తాంబూలం కానీ, రవిక వస్త్రం కానీ, పూలు కానీ ఇస్తారు. ఏమీ లేకపోతే ఒక పండు ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి పంపుతారు. కానీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి పొరపాటున కూడా ఇది ఇవ్వకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాదని ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులు ఇస్తే ఇంటికి దరిద్రం పడుతుంది, మీ సంపదలన్నీ కూడా కరిగిపోతాయి, లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది, ధనమంతా కరిగిపోతుంది, చేతిలో రూపాయి కూడా మిగలదు, అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు. కనుక ఎవరు కూడా శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఈ వస్తువులను ఇవ్వవద్దు. ఈ వస్తువులను ఇవ్వకూడదో ఈరోజు మనం ఈ వీడియోలను తెలుసుకుందాం. శ్రావణ మాసం అంటే శుభాల మాసం. ఈ మాసంలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, గురువారాలు, శుక్రవారాలు, శనివారాలు అన్నీ పవిత్రమైన వారాలే. ఈ మాసమంతా పవిత్రమైన మాసంగానే భావిస్తారు.
స్త్రీల దోసిట్లో శనగల మూట, కాళ్ళన పసుపు, తలలో పూలు, చేతులకు తోరణాలు, కొత్త చీరలు, పట్టు చీరలతో ప్రకృతి అంతా కూడా ఈ మాసంలోనే శోభాయమానంగా కనబడుతుంది. కొత్త కొత్త బంగారు నగలు, గాజులు ధరిస్తారు. ఏ ఇంట చూసినా పండుగ వాతావరణమే కనబడుతుంది. ఏ నోట విన్నా మంచి మాటలే వినబడతాయి. ప్రతి ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది. శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో, పచ్చని మామిడి తోరణాలతో, భగవాన్ నామస్మరణతో, అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది. మనకు ఉన్న 12 తెలుగు మాసాల్లో 5వది అయిన శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగినటువంటిది. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం. మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావటం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు. ఎన్నో శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, వ్యాపారాలు, మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలు ఇస్తాయి. ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు. ఈ శ్రావణ మాసం శివుడికి చాలా ఇష్టం కనుక లక్ష్మీదేవితో పాటు శివుడిని కూడా పూజించాలి. ఇది ప్రకృతి మేఘమల్గర ఆలాపనతో పరవశించే మాసం. శ్రావణ మాసానికి అత్యధిక విశేషాలు ఎన్నో ఉన్నాయి. శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు విరివిగా జరుపుకుంటారు. వాయనాల్లో మొలకెత్తిన శనగలను ఇచ్చిపుచ్చుకుంటారు. నోములు, వ్రతాలు జరుపుకునే మహిళలు పట్టు చీరలతోనూ నగలతోనూ కలకలలాడిపోతూ కనిపిస్తూ ఉంటారు. అందుకే శ్రావణ మాసాన్ని నగల మాసం, శనగల మాసం అని కూడా అంటారు. ఆధ్యాత్మిక విశేషాలను పక్కన పెడితే శ్రావణ మాసంలో వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి. వర్షాలు కూడా ఈ మాసంలో ప్రకృతి మాత అందాన్ని పెంచుతాయి. అందుకే శ్రావణ మాసంలో మగవారు అంతా పొలం పనులలో తీరిక లేకుండా ఉంటారు. ఈ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు, పూజలు చేసుకునేందుకు కావలసిన సమవకాశం చిక్కుతుంది. ప్రధానంగా మన హైందవ క్రతువులలో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం శ్రావణ మాసంలోనే ఎక్కువగా చిక్కుతుంది. ఇక విషయంలోనికి వస్తే శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి తాంబూలం, రవికల గుడ్డ, పూలు, శనగలు ఇస్తే చాలా మంచిది. ఏమీ లేకపోతే ఆమెను లక్ష్మీదేవిగా భావించి మంచినీళ్లు ఇచ్చినా సరిపోతుంది. అయితే కొంతమందికి తెలియక ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు ఇచ్చేస్తూ ఉంటారు. దాని వలన లేనిపోని కష్టాలు వస్తాయి. ముఖ్యంగా ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నూనె ఇవ్వకూడదు. కాదని ఇస్తే దరిద్రం చుట్టుకుంటుంది, లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. అంటే కొంతమంది ఆడవారు వేరే వారి ఇంటికి వెళ్ళినప్పుడు తలకు రాసుకోవడానికి లేదా కాళ్ళు చేతులకు రాసుకోవడానికి నూనె తీసుకుంటూ ఉంటారు. కానీ శ్రావణ మాసంలో అలా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనె ఇస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. మీకు దరిద్రం పడుతుంది, రూపాయి కూడా మిగలదు. కనుక శ్రావణ మాసంలో ఎవరు కూడా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనె ఇవ్వకూడదు. అలాగే కొంతమంది ఇరుగింటి పొరుగింటి ఆడవారు తెలిసి తెలియక ఉప్పును, పసుపును, చింతపండును, వంట నూనెను అప్పుగా అడుగుతూ ఉంటారు. చాలామంది ఏముందులే అని అడిగారు కదా అని ఇచ్చేస్తూ ఉంటారు. మామూలు రోజుల్లో ఉప్పు, పసుపు, చింతపండు, నూనెను అరువుగా ఇచ్చినా పర్వాలేదు. కానీ శ్రావణ మాసంలో మాత్రం వీటిని అప్పుగా ఇవ్వకూడదు. ఎందుకంటే వీటిని అరువుగా ఇస్తే మన ఇంట్లోని లక్ష్మీదేవి వారి ఇంట్లోకి వెళ్ళిపోతుంది, ధనమంతా పోతుంది. కనుక శ్రావణ మాసంలో పొరుగింటి వారికి, స్నేహితులకు, బంధువులకు, మన ఇంటికి వచ్చిన వారికి వస్తువులను అసలు ఇవ్వకూడదు. అలాగే శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాలు, పెరుగును ఇవ్వకూడదు. కొంతమంది ఆడవారు తాంబూలం తీసుకోవడానికి వచ్చినప్పుడు మజ్జిగను కానీ పాలను కానీ తాగడానికి ఇస్తూ ఉంటారు. కానీ అలా కూడా పెరుగును కానీ మజ్జిగను, పాలను ఇవ్వకూడదు. అంతేకాదు పెరుగును, పాలను పొరుగింటి వారికి అప్పుగా కూడా ఇవ్వకూడదు. ఇంటికి వచ్చిన వారికి కూడా ఇవ్వకూడదు. కాదని ఇస్తే కష్టాల పాలవుతారు. కానీ ఒకరి దగ్గర చేయి చాచి అడుక్కోవలసిన స్టేజికి పోతారు. అలాగే శ్రావణ మాసంలోని మంగళవారము, శుక్రవారాలలో డబ్బును వేరే వారికి అప్పుగా ఇవ్వకూడదు.
ఆ రోజుకు ఆగి ఆ తర్వాత రోజు ఇవ్వాలి. చాలామంది ఆడవారు తమ బంగారాన్ని స్నేహితులకు కానీ అక్క చెల్లెళ్లకు కానీ ఒకరోజు పెట్టుకోవడానికి ఇస్తూ ఉంటారు. కానీ శ్రావణ మాసంలో అలా మీ బంగారాన్ని వేరే వారికి ఇవ్వకూడదు. కాదని ఇస్తే ఆ బంగారం మీ దగ్గర నిలవదు, తాకట్టు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది, లేదా ఆ బంగారాన్ని అమ్ముకోవలసిన పరిస్థితి వస్తుంది. కనుక శ్రావణ మాసంలో మీ బంగారాన్ని వేరే స్త్రీలకు ఇవ్వవద్దు. శ్రావణ మాసంలో ఈ వస్తువులను ఇంటికి వచ్చిన వారికి, పొరుగింటి వారికి, స్నేహితులకు ఇవ్వకుండా ఉంటేనే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలుస్తుంది. లేదంటే మీరు కష్టాల పాలవుతారు. కనుక అందరూ జాగ్రత్తలు పాటించండి. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం. అయితే శ్రావణ మాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. ఈ నియమాలు పాటిస్తేనే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. మరి ఆడవారు శ్రావణ మాసంలో తప్పనిసరిగా పాటించాల్సిన ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సకల దేవతలకు ప్రీతికరమైనది ఈ శ్రావణ మాసం. ప్రతిరోజు పండుగ, ఆడపడుచులకు సంతోషంగా ఉండే మాసం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మించిన శ్రావణ నక్షత్రం పేరుతో వచ్చే ఈ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టం. వరలక్ష్మి, గౌరీ, సుబ్రహ్మణ్య, రాఘవేంద్ర, వృషభాది దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైనది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.